హలో అండి, ఇది నిన్నటి వీడియో అండి. అమ్మవారి శరన్నవరాత్రుల్లో రెండవ రోజు కదా, అంటే అమ్మవారు మనకి గాయత్రీదేవి రూపంలో దర్శనమిస్తారు. శరన్నవరాత్రుల్లో చాలామంది ఇంట్లో ప్రత్యేకించి అమ్మవారికి పీఠం వేసి పూజలు చేసుకుంటారు. కానీ మేము అమ్మవారికి అలా ప్రత్యేకంగా పీఠం అయితే ఏమీ పెట్టలేదండి. మామూలుగానే 9 రోజులు నాన్ వెజ్ తినకుండా ఉంటాము, నిష్టగానే ఉంటాము. కానీ మేము ప్రత్యేకంగా పీఠం అయితే పెట్టుకోలేదు. ఎందుకంటే పీఠం పెట్టుకుంటే చాలా నియమాలు ఉండాలని అయితే అంటూ ఉంటారు. కానీ తెలుసో తెలియక ఏమైనా పొరపాట్లు జరుగుతాయేమో అని మేమైతే ప్రత్యేకించి పీఠం అయితే ఏమీ పెట్టుకోవట్లేదండి. నార్మల్గానే చేసుకుంటాము. ఇంకా మా అత్తయ్య గారు మావయ్య గారు అయితే మాత్రం చాలా నిష్టగా జరిపించేవాళ్ళు పూజలు. 9 రోజులు కూడా 9 మంది పిల్లల్ని రోజు మధ్యాహ్నం భోజనానికి అయితే పిలిపించేవాళ్ళండి. వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళకి కాలు కడిగి కాళ్ళకి పసుపు రాసి పారాన్ని పెట్టి వాళ్ళని లోపలికి తీసుకొచ్చి వాళ్ళని చక్కగా కూర్చోబెట్టి అరిటాకులు వేసి మంచిగా వాళ్ళకి భోజనం పెట్టి, మా అత్తయ్య గారు అయితే వాళ్ళని ముందర రోజే అడిగేవారండి. రేపు మీకు ఏం కావాలమ్మా, ఏం తింటారు అని చక్కగా ఒళ్ళో కూర్చోబెట్టుకొని మరి అడిగేవాళ్ళు. వాళ్ళు అడిగినవన్నీ మ్యాక్సిమం చేసి పెట్టేవాళ్ళము. ఇంకా చక్కగా వాళ్ళు భోజనం చేసేసిన తర్వాత వాళ్ళకి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి ఇంటికైతే పంపించేవాళ్ళం. 9 రోజులు కూడా అలాగే వచ్చేవారు. ఇంకా విజయదశమి రోజున అంటే నవరాత్రులు ఆఖరి రోజున మాత్రం ఒక ఆడపిల్ల తయారవడానికి ఏమేం కావాలో అంటే బట్టలు, గాజులు, స్టిక్కర్స్ ఇలా చాలా అవసరం ఉంటాయి కదా, అవన్నీ కూడా వాళ్ళకి బట్టలతో పాటు అన్నీ కొనిచ్చేవాళ్ళండి. చాలా మంచిగా జరిపించేవాళ్ళు. ఇంకా ఇప్పుడైతే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతున్నారు కదా, మా అత్తయ్య గారికి కూడా ఆరోగ్యం అంత బాగాలేక ఇంత గ్రాండ్గా అయితే చేయలేకపోతున్నారు. కానీ తోచినంతలో చేసుకోగలిగినంతలో అయితే మాత్రం పూజలు అయితే చేసుకుంటున్నారు. ఇంకా నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. మా అత్తయ్య గారు చెప్తూ ఉంటారు, మీకేమైనా వీలైతే మీరు కూడా అలాగే చేసుకోండి అమ్మా అని అంటూ ఉంటారు. కానీ ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా జరుగుతాయేమైనా భయపడి మేమైతే ప్రత్యేకించి పీఠం అయితే పెట్టుకోవట్లేదు. కానీ వీలైనంతలో పూజలు అయితే చేసుకుంటున్నాము. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి బజ్జీ వేసానండి. కానీ నాకు ఎందుకో తినాలనిపించలేదు, మా వాడు ఒక్కడే తిన్నాడు. ఇంకా జున్ను అంటే మాకు చాలా ఇష్టం అండి. మా వాడు చాలా రోజుల నుంచి అడుగుతూనే ఉన్నాడు, అమ్మ జున్ను కావాలి జున్ను కావాలి అని. మా వారైతే బయట స్వీట్ షాపులో అది అడిగి చూసారండి, కానీ ఎక్కడ దొరకలేదంట. మేము ఊర్లో ఉన్నప్పుడైతే చాలా తినేవాము. ఇంకా ఒరిజినల్ జున్ను అయితే ఇక్కడ దొరకదు కదా, ప్యాకెట్స్తో చేసుకోవచ్చు అని అయితే చాలామంది అంటున్నారు. ప్యాకెట్స్ దొరుకుతాయి పౌడర్ అని, కానీ నేను ఇంతవరకు చూడలేదు. విన్నాను, వీడియోస్ అయితే చూసాను, కానీ ఎప్పుడూ ట్రై చేయలేదు. ఒకసారి ట్రై చేద్దాం కదా అని చెప్పేసి అయితే జున్ను పౌడర్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇంకా ఈవినింగ్ కూడా పూజ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ ఈవినింగ్ పనులన్నీ స్టార్ట్ చేసి, ఇంకా ఈవినింగ్ పూజలోకి అయితే మాత్రం మళ్ళీ ప్రసాదం అయితే ఏమి ప్రిపేర్ చేయనండి. మామూలుగా ఏమైనా ఫ్రూట్స్ కానీ బెల్లం ముక్క అయినా ఏదో ఒకటి నైవేద్యం పెట్టేసి అయితే దీపారాధన చేసుకుని దండం పెట్టుకుంటాను. అమ్మవారికి చేసే ప్రసాదంలో ఇదే చేయాలి, ఇలాగే చేయాలి, ఇంతే చేయాలి అని అలా ఏమీ ఉండదండి. మనకి తోచినంతలో మనకి కలిగినంతలో ఏమన్నా చేసి పెట్టుకోవచ్చు. మనకి ముఖ్యంగా ఉండాల్సింది భక్తి. భక్తితో మనం ఏమిచ్చినా ఏం పెట్టినా అమ్మవారు అయితే మనస్ఫూర్తిగా స్వీకరిస్తారండి. ఇంకా నవరాత్రులు స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఎర్లీగా లేవాలి, మెలకు వస్తుందో లేదని చెప్పి 4కే అలారం పెడుతున్నాను. కానీ 4 వరకు కాకుండా నాకు 3కే మెలకు వచ్చేస్తుంది. ఇంకా మళ్ళీ పడుకుంటే లేవలేనేమో అని మళ్ళీ పడుకోవట్లేదు. ఇంకా 3కే లేచి నేను ఇల్లంతా క్లీన్ చేసి పెట్టుకుని నేను కూడా ఫ్రెష్ అయ్యి అన్ని పూజకి రెడీ చేసుకునేటప్పటికి చాలా టైం అవుతుంది. ఇంకా అందుకే 3కే లేస్తున్నానండి. మధ్యాహ్నం కూడా పడుకోవట్లేదు అసలు. పూజల టైంలో అది మధ్యాహ్నం పడుకోకూడదని అయితే చాలామంది చెప్తూ ఉంటే నేను విన్నాను. ఇంకా మధ్యాహ్నం కూడా పడుకోవట్లేదు. నిద్ర సరిపోకపోతే నాకైతే మాత్రం విపరీతమైన తలపోటు వస్తుందండి. చాలా తలనొప్పిగా అనిపిస్తుంది. ఆ తలనొప్పి తట్టుకోలేక చాలాసార్లు టీలు అయితే తాగేస్తూ ఉంటాను. ఇంకా టీ తాగేసి ఈవినింగ్ కూడా నేను ఫ్రెష్ అయిపోయి పూజకైతే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నానండి. ఈవినింగ్ పూజ కూడా చేసుకోవాలి కదా. ఈవినింగ్ ఇంకా తలకు స్నానం చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఒంటికే స్నానం చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా నేను ఈవినింగ్ పూజలోనికి అయితే ప్రసాదం అయితే ఏమీ ప్రిపేర్ చేసి పెట్టలేదండి. అటుకులు బెల్లం ముక్క అయితే పెట్టుకున్నాను. ఇంకా వండే ప్రసాదాలు అయితే ఏమీ చేయలేదు. ఓన్లీ అటుకులు బెల్లం ఉంటే అమ్మవారికి అయితే నివేదన చేసి దండం అయితే పెట్టుకున్నాను. రోజా పూలు ఇంకా సన్నజాజులు అయితే తీసుకున్నాను. అమ్మవారికి మాల కట్టి వేద్దాం కదా అని చెప్పేసి నేను జాజి పూలు మాల కట్టి చాలా రోజులైంది, మర్చిపోయాను. కడుతుంటే ఊడిపోతున్నాయి. ఇంకా మొత్తానికి 1 గంట సేపు టైం తీసుకొని జాజి పూలు మాల అయితే కట్టేశాను. ఇప్పుడు టైం అయితే 7:30 అయిపోయింది. ఇప్పుడు నేను డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలి. మీరైతే వీడియో నచ్చితే ఒక్క చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.